హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా అంతా బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజులైంది నేనైతే మీ ముందుకు రాలేదు. ఈరోజైతే వచ్చానండి. ఒకవైపు సంతోషంగా ఉంది, ఒకవైపు బాధగా ఉందండి. ఎందుకంటే జూలై 29th నా కొడుకు బర్త్డే అనమాట. కానీ నేను ఇన్ని రోజులు వాడితో ఉండి జరుపుకొని ఈరోజు వాడు హాస్టల్కి వెళ్ళి ఇంట్లో లేనందుకు చాలా బోర్గా ఫీల్ అవుతున్నాను. వాడు లేడే, నా కొడుకు లేడే ఈ బర్త్డేకి. హాస్టల్లో ఉన్నాడు. ఇంట్లో ఉంటే వేరే ఉండేది కదా, హాస్టల్లో ఉంటే వేరే ఉంది కదా అని చెప్పేసి నాకైతే చాలా బాధేస్తుంది. కానీ ఒకవైపు వాడి స్టడీ గురించే వాడు వెళ్ళాడు కాబట్టి అది ఒకవైపు సంతోషంగా ఉందండి. కానీ పిల్లలు ఎంత పెద్దోళ్ళైనా తల్లి తండ్రికి చిన్నపిల్లలే అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు స్టడీ గురించి వెళ్ళినా ఏమి వెళ్ళినా వాడు చాలా చిన్న ఏజ్. వాడికి ఇప్పుడు కంప్లీట్ 9 కంప్లీట్ అయ్యి 10 పడుతుందనమాట. కానీ వాడు ఈ ఏజ్లో మమ్మల్ని విడిచిపెట్టి ఎప్పుడు ఒక్కరోజు కూడా లేడు. కానీ హాస్టల్లో వెళ్ళి ఉండి ఈరోజు మార్నింగే బర్త్డే విషెస్ చేసి రేపు ఒక 2-3 డేస్లో వస్తాంలే నాన్న అంటే కూడా లేదులే నేను హాస్టల్లోనే ఉంటాను, నాకేం భయం లేదులే రావద్దు అని చెప్పేసి అంటుంటే నాకు అసలు ఆ కాన్ఫిడెన్స్కి చాలా ఆశ్చర్యం వేసింది. కనీసం మా అమ్మ వాళ్ళ ఊర్లో ఒక్కరోజు ఉండమంటే కూడా లేదు, నువ్వు ఉంటేనే ఉంటానమ్మా అని చెప్పేసి అన్నాడు. ఈరోజు ఎవ్వరు లేకుండా ఉన్నాడు అని అంటే అసలు వానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అనిపిస్తుందండి. నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కానీ నేనైతే నా దగ్గర లేడు ఇప్పుడు ఈ బర్త్డేకి అనే బాధ ఉంది. కానీ వాడు స్టడీ పరంగా వెళ్ళాడు కాబట్టి అక్కడైనా విజయం సాధిస్తే బాగుంటుందని ఒక తల్లిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా కొడుకైతే నేనైతే మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా మీ ఆశీస్సులు కూడా మా అబ్బాయి పైన ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ విషెస్ కూడా మా అబ్బాయికి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. బాయ్ ఫ్రెండ్స్.